ఆ ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్ మీరు చెప్పండి చదివి. సరే వదిలేండి. నెక్స్ట్ చూడండి. ఆ క్వశ్చన్ మీనింగ్ ఏంటో చెప్పండి మీరు. స్ట్రైట్ లైన్ 4, - పాయింట్ నుంచి పాస్ అవుతుంది సార్. 3, - 4 ద్వారా పాస్ అవుతుంది సార్. అది x, y ఇంటర్సెప్ట్స్ 2:3 రేషియోలో ఉన్నాయని చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు మనం ఏ ఫామ్ తీసుకోవాలి లైన్? ఇంటర్సెప్ట్ ఫామ్ సార్. ఇంటర్సెప్ట్ ఫార్మ్స్. వెరీ గుడ్. ఇంటర్సెప్ట్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ ఏమవుతుంది ఫార్ములా? x by a plus y by b plus equal to 1. by b equals to 1. x by a plus y by b plus కాదమ్మా, x by a plus y by b equal to 1 చంద్రరావు. అర్థమవుతుందా? అది ఫార్ములా. అదే ప్లస్ చెప్పాను. అది వాడు ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇంటర్సెప్ట్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయట? 2:3 రేషియోలో ఉన్నాయట. అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్ అనేవి ఏంటి? a, b. కాబట్టి a:b అనేది 2:3కి ఈక్వల్. అంటే a by b equal to 2/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి b వాల్యూను a వాల్యూను తీసుకెళ్లి ఈక్వేషన్ లో రాసాం అనుకోండి, మనకి a లో ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఏ పాయింట్ ద్వారా పాస్ అవుతుందని ఇచ్చాడు? 4, - 3 అదే 3, - 4 ద్వారా పాస్ అవుతుందని ఇచ్చాడు. ఆ పాయింట్ అందులో రాసాం అనుకోండి, ఏ వాల్యూ వచ్చేస్తుంది. ఆ ఏ వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ లో రాస్తే మనకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? చూడండి. The equation of a straight line. The equation of a straight line in intercept form is ఏంటి ఫార్ములా అంటే x by a plus y by b equal to 1 అండి. ఏమండి? ఇది నెక్స్ట్. ఇప్పుడు వాడు ఇచ్చింది ఏంటో చూద్దాం. గివెన్ ద రేషియో ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఏమని ఇచ్చాడు? గివెన్ a:b equal to 2:3. మీకు అర్థమవుతుంది కదా, రేషియో ఇచ్చాడు కదా వాడు. దీన్ని బట్టి a by b equal to 2/3 అవుతుంది. దీని నుండి b మార్చాలనుకున్నారు అనుకోండి ఏలోకి, కాబట్టి b ఇలా పంపించేస్తే 3a/2 అవుతుంది. అంతేనా? లేకపోతే 3a equal to 2b అవుతుంది. దీని నుండి b ఈక్వల్ టు ఏమవుతుంది? 3a/2 కదా అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఇందులో రాయండి. అప్పుడు మనకు వేరే ఫామ్ వస్తుంది. మళ్ళీ ఆ ఫామ్ ఏమవుతుంది? వాడు ఇచ్చిన పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అర్థమవుతుందా? దెన్ ఫ్రమ్ 1 x by a plus y by 3a/2 equal to 1. x by a plus 2y by 3a equal to 1. అంటే ఎల్సిఎం 3 అవుతుందమ్మా ఇక్కడ. అంటే ఇది ఏమవుతుందంటే 3x plus 2y equal to 1. దీని నుండి 3x plus 2y equal to 3a అవుతుందమ్మా. ఇది ఈక్వేషన్ 2 అనండి. నెక్స్ట్ ఇది సిన్స్ లైన్ 2 లేదా ఈక్వేషన్ 2 passes through the point ఏ పాయింట్ 3 - 4. దెన్ అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇది x ప్లేస్ లో 3, y ప్లేస్ లో -4. అంటే 3 × 3 + 2 × -4 ఈక్వల్ టు ఏమని వస్తుంది ఇక్కడ మనకి? 3a. దీన్ని సింప్లిఫై చేస్తే 9 - 8 ఈక్వల్ టు 3a. దీని నుండి a ఈక్వల్ టు ఏమని వస్తుంది? 3a ఈక్వల్ టు 1 అని వస్తుంది. a ఈక్వల్ టు 1/3 అని వస్తుంది అన్నమాట. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఈ 1/3 తీసుకొచ్చి ఇందులో రాయండి. b వాల్యూ ఎంత వస్తుందో చూడండి. 1/2 సార్. వెరీ గుడ్. నౌ b ఈక్వల్ టు 3/2 ఇంటూ a అంటే 1/3. 3 క్యాన్సిల్ అయిపోతే 1/2 వస్తుంది b వాల్యూ. ఏమండి? ఇప్పుడు తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ మీరు b వాల్యూ ఫైండ్ అవుట్ చేయకపోయినా పర్లేదు, ఇంకా డైరెక్ట్ గా ఏ వచ్చేస్తుంది కదా, ఇందులో ఏలో రాసుకున్నా సరిపోద్ది. వాడు ఏమడిగాడు? లైన్ ఈక్వేషన్ కదా అడిగాడు. కాబట్టి ఇందులో రాసినా సరిపోద్ది. ఏ వాల్యూ తీసుకొచ్చి ఏ వాల్యూ ఎంత? 1/3. అంటే 3a = 1. ఆ 3a = 1 ఇక్కడ రాస్తారు అనుకోండి. 3x + 2y = 1 అని ఇచ్చాడు ఈక్వేషన్ ఆన్సర్. 3x + 2y - 1 = 0 అని ఇచ్చాడా?
3x plus 2y minus 1 equals to 0. అలాంటప్పుడు ఇంకా ఇదంతా ఎందుకు మనకి 3a = 1 అని వచ్చింది. ఫ్రమ్ 2 ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్ ఈజ్ అని చెప్పి రాసిస్తే సరిపోతుంది. ఇంక మళ్ళీ బి ఫైండ్ అవుట్ చేయగలం మనం. మొత్తం అంతా ఏలో మార్చుకున్నాం కదా, మళ్ళీ బి ఎందుకు మనకి? ఇదేం అక్కర్లే. ఈజ్ అలా అక్కర్లేదు. సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 2 లేదంటే ఫ్రమ్ 2 the equation of the required line is the equation of the required straight line is ఏమవుతుంది అక్కడ 3x plus 2y equal to 1 అమ్మాయి. దీని నుండి 3x plus 2y minus 1 equal to 0 అయిపోతుందమ్మా. అంతేనమ్మా, అంతకు మించి ఏం అక్కర్లేదు. తర్వాత చాలా ఇంపార్టెంట్ అమ్మాయి మోడల్ 2 మార్క్స్కి. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మీరు చెప్పండి. చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెటర్ ఏ కమా బి అని తీసుకుందాం. లెటర్ ఏ 1,1 బి 2,3. స్లోప్ ఆఫ్ ఏబీ బార్ ఫైండ్ అవుట్ చేయండి. స్లోప్ ఆఫ్ ఏబీ లైన్ ఫైండ్ అవుట్ చేయండి. వాడు లైన్ అనే అన్నాడుగా, ఆ లైన్ పాసింగ్ త్రూ అన్నాడు కాబట్టి ఏబీ లైన్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి y2 - y1 / x2 - x1. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఇది x1 y1 x2 y2 అంటే ఇది ఏమవుతుందంటే 3 - 1/2 - 1 అవుతుంది. అంటే ఇది ఏమవుతుందంటే 2/1 అంటే 2 అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సిన లైన్ ఈ లైన్కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. కాబట్టి సిన్స్ the required line perpendicular to AB line, so the slope of the required line is m equal to ఏమవుతుంది -1 by slope of AB line అవుతుంది. అవునా కదా? Yes sir. అమ్మా, Yes sir. ఎందుకంటే పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి. ప్యారల్ గా ఉంటుంటే స్లోప్ m ఈక్వల్ ఏమవుతుంది స్లోప్ ఆఫ్ ఏబీ లైన్ అయిపోతుంది. ప్యారల్ గా ఉంటే పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి -1 by స్లోప్ ఆఫ్ ఏబీ లైన్. కాబట్టి చూడండి, -1 by స్లోప్ ఆఫ్ ఏబీ లైన్ అంటే ఏమని వస్తుంది 2 అని వస్తుంది. ఇప్పుడు చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ లైన్ ఈజ్ ఆ పాయింట్ కూడా ఇచ్చాడు, లేదా అది కూడా రాద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through ఎవరి ద్వారా పాస్ అవుతుంది 4,-3 అండ్ స్లోప్ m equal to -1/2 ఈజ్ ఏమవుతుంది ఫార్ములా y - y1 equal to m into x - x1 అవుతుందమ్మా. ఇది x1 y1 అని తీసుకుంటే y + 3 equal to -1/2 into x - 4 అవుతుందమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 తో 2y + 6 equal to ఇక్కడ చూడండి, ఇది మైనస్ ఆఫ్ మొత్తం అంత వాల్యూ కదా, అవునా? Yes sir. ఈ మైనస్ ఆఫ్ మొత్తం వాల్యూని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేది అనుకోండి, ప్లస్ అయిపోద్దిగా. బ్రాకెట్ లో ఉన్న వాల్యూని యాజ్ ఇట్ గా తీసుకొచ్చేయండి, ఇంకేం మల్టిప్లై చేయడం చేయకండి. అప్పుడు ఏమవుతుంది x - 4 equal to 0 అయినా. Yes sir. Yes, sir. అర్థమైంది? ఈ బ్రాకెట్ లో ఉన్నది ఒక వాల్యూ అనుకోండి, ఆ వాల్యూ మైనస్ ఉంది, అది ఏం చేస్తే లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏ గడప దాటించాను కాబట్టి ఆటోమేటిక్ గా సైన్ మారుతుంది కాబట్టి మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, x - 4 అవుతుంది. ఇది సింప్లిఫై చేస్తే x + 2y 6 - 4 అంటే 2 అవుతుంది. కాబట్టి x + 2y + 2 equal to 0 అవుతుంది. ఏమండి? ఇది ఆన్సర్ అవుతుంది. అర్థమైందమ్మా? ఈ విధంగా చేసుకోవాలి. ఎప్పుడైనా పర్పెండిక్యులర్ లైన్ అన్నాడంటే -1 by స్లోప్ ఆఫ్ మనకి ఇచ్చిన పాయింట్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ ద్వారా పాస్ అయ్యే. అదే ప్యారలల్ లైన్ అన్నాడా, మనకు కావాల్సిన పాయింట్స్ ఏవైతే ఇచ్చాడో ఆ పాయింట్ ద్వారా పాస్ అయ్యే లైన్ యొక్క స్లోప్ ఏదైతే ఉందో మనకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ కూడా అది అవుతుంది.
తర్వాత క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. మూడోది 4 మార్క్స్ ఇస్తాడు, 2 మార్క్స్ ఇస్తాడు ఒక్కోసారి. క్వశ్చన్ చదివి ఏంటో మీనింగ్ నాకు ఇందులో నేను 2 చెప్తాను, మీకు ఒకటి ఇచ్చేస్తాను హోంవర్క్. ఫస్ట్ నేను చెప్పేస్తాను, సెకండ్ హోంవర్క్, థర్డ్ నేను చెప్తాను. మరి ఏమ్మా చూడండి. లెట్ ఏ -5, 1, బి 5, 5, సి 10, 7. ఏమా ఇప్పుడు నేను ఈజీగా ఉన్న పాయింట్ ఏంటి ఇందులో? ఏబిఏ తీసేసుకుందాం, పోయిందే ఉంది. ఏబి తీసుకుందాం. ఏబి తీసుకుని ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏబి ఈజ్, ఫార్ములా ఏంటి చెప్పండి. y minus y1 equals to y2 minus y1 by x2 minus x1 into x minus x1, sir. వెరీ గుడ్. ఏబి లైన్ ఈజ్, చూడమ్మా, ద ఈక్వేషన్ ఆఫ్ ఏబి లైన్ ఈజ్ ఏమవుతుందమ్మా? y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఇది x1 y1 x2 y2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. y minus y1 అంటే y minus 1 equal to y2 minus y1 అంటే 5 minus 1 by x2 minus x1 అంటే 5 plus 5 into x minus x1 అంటే x plus 5. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే y minus 1 equal to ఇది ఏమవుతుంది? 4/10 అవుతుంది ఇంటూ x plus 5 అవుతుంది. మ్యాక్సిమం ఎప్పుడు కూడా క్యాన్సిల్ అయ్యే చోట క్యాన్సిల్ చేసుకుని సింప్లిఫై చేసుకోవడం చాలా బెస్ట్ మెథడ్. అంత ముందు పిల్లలు ఏం చేసేవారంటే ఇదంతా తీసుకెళ్ళి ఇలా మల్టిప్లై చేసేసుకుని దీనితో మల్టిప్లై చేసేసుకుని సింప్లిఫై చేసుకుని లాస్ట్ లో 2 తో డివైడ్ చేసుకునేవారు. ఎందుకంతా ఇలా ఏమైనా మన చుట్టాలు ఏంటిది, ఏమైనా నెంబర్లు మన కూడా తీసుకెళ్ళడానికి కూడా మనకేమైనా కోపం వస్తే మన దారిలో వదిలేయడానికి ఎక్కడికక్కడ క్యాన్సిల్ చేసుకోవాలి. సింప్లిఫై చేసుకుంటే మనం ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్కి. అంతే తప్ప పెద్ద నెంబర్లు చేసేసుకుని నేను పెద్దగా చేసిన లెక్క అని చెప్పడం కోసం లాస్ట్ లో ఏదో క్యాన్సిలేషన్ చేసేటప్పుడు తప్పు చేస్తే సంపోద్ది. అర్థమవుతుందమ్మా? కాబట్టి 2 2s are 2 5s are. ఈ 5 ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. చేసేనా? ఇంకో స్టెప్ అయినా అంటే 5y - 5 అవుతుంది. ఈ 2 తో మల్టిప్లై చేస్తే 2x + 10 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు గడ దాటించండి. నాకు ఎందుకంటే x ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ ఉండాలి. అందుకని ఈ రెండు వాల్యూస్ కూడా ఇటువైపు తీసుకొచ్చేస్తాను. తీసుకొచ్చేస్తే 2x, తర్వాత ఈ 5y ఎలా వస్తే -5y, ఇక్కడ +10 ఉంది. ఈ -5 ఎలా వస్తే +5 అవుతుంది. అంటే 10 + 5 అంటే 15 అవుతుంది, ఈక్వల్ టు 0. ఈ స్టెప్ అర్థమైంది. ఇంకో స్టెప్ అయినా అర్థమైంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ హోంవర్క్ అండి. మీకు మొన్న కూడా హోంవర్క్ ఇచ్చాను, అవి కూడా నేను చూడలేదు. సరే, మీరు మాత్రం చూడమ్మా. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి కదా, చూడండి. సబ్స్టిట్యూట్ c - 10, 7 in above equation. We get above equation మీకు రాయడం ఇష్టం లేకపోతే ఇది ఈక్వేషన్ 1 అనుకుని ఈక్వేషన్ 1 we get అని చెప్పుకుంటూ రాసుకోవచ్చు. అప్పుడు ఏమైనా వస్తుంది, ఇక్కడ x ప్లస్ లో ఏమో 10, y ప్లస్ లో ఏమో 7 రాసుకోండి. రాసుకుంటే 2 × 10 - 5 × 7 + 15 ఈక్వల్ టు ఆ లెక్క ప్రకారం ఏంటంటే 0 రాయకుండా రాయాలి. అది మాట 0. ఇది 20 అవుతుంది, ఇది -35 అవుతుంది, ఇది +15 అవుతుంది, ఈక్వల్ టు 0. ఇది ఏమవుతుంది? 35 - 35 ఈక్వల్ టు 0. 35 అలాగైనా చేయొచ్చు. లేదు మాకు ఇలాగ ఇష్టం లేదనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. 2x - 5y + 15 ఈక్వల్ టు 2 × 10 - 5 × 7 + 15 దట్ ఈక్వల్ టు 20 - 35 + 15. 35 - 35 ఈక్వల్ టు 0. Therefore, given points are therefore C లేకపోతే అబోవ్ లైన్ కన్నా ఈక్వేషన్ 1 అందాం. లేకపోతే ఈక్వేషన్ 1 we get C 10, 7 lies on line 1 లేకపోతే ఈక్వేషన్ 1 line 1. ఏమండి? therefore given points are collinear లేకపోతే ABC are collinear. ఎలాగైనా రాయొచ్చు. given points are collinear. ఏమండి? ఇది ప్రాసెస్ అండి. రెండో క్వశ్చన్ మీకు హోంవర్క్ అండి. థర్డ్ క్వశ్చన్ చెప్తున్నాను.
థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ అదే. లెట్ ఏ కామా బి ప్లస్ సి, బి కామా సి ప్లస్ ఏ, సి కామా ఏ ప్లస్ బి. తర్వాత ద ఈక్వేషన్ ఆఫ్ ఏబి లైన్ ఈజ్, ఫార్ములా ఏంటి ఒకసారి ఆగండి, హేమంత్ నువ్వు చెప్పు. సార్ ఫార్ములా ఏంటి? థర్టీ టైమ్స్ రాసే ఏమా? చూడండి, ఈ ఫార్ములా ఏమవుతుందండి, y మైనస్ y1 ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇప్పుడు ఈసారి y మైనస్ y1 అంటే చూడండి మైనస్ బి ప్లస్ సి, అలాగే ఉంచండి, మైనస్ తో మల్టిప్లై చేయకండి. దట్ ఈక్వల్ టు y2 మైనస్ y1 అంటే చూడండి, అంటే సి ప్లస్ ఏ మైనస్ y1 అంటే దీన్ని మైనస్ తో మల్టిప్లై చేసేయండి, మైనస్ బి మైనస్ సి. రాసేసాము ఇంకో స్టెప్ అయినా మైనస్ ఆఫ్ అని. రాసేయండి సార్. x2 మైనస్ x1 అంటే x2 అంటే బి మైనస్ x1 అంటే ఏ ఇంటూ x మైనస్ x1 అంటే ఏ. ఇక్కడ చూడండి సిసి క్యాన్సిల్ అయిపోతామా, అంటే ఏ మైనస్ బి అని వచ్చింది. ఇక్కడ y మైనస్ బి ప్లస్ సి అలాగే ఉంచండి, మీరు మైనస్ తో మల్టిప్లై చేయకండి. ఇది ఏ మైనస్ బి అని వచ్చింది అవునా, డినామినేటర్ లో మైనస్ కామన్ తీస్తే బి మైనస్ ఏ మైనస్ బి వస్తుంది. ఇది కూడా ఏ మైనస్ బి క్యాన్సిల్ అయిపోతే -1 వస్తుంది. -1 దీంతోనే మల్టిప్లై చేసుకోవచ్చు, దీంతోనే మల్టిప్లై చేసుకోవచ్చు. y మైనస్ ఆఫ్ బి ప్లస్ సి ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, అంతేనా? ఈ మొత్తం మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ మొత్తం అంతని కూడా మైనస్ వాల్యూ అనుకోండి. ఆ మైనస్ వాల్యూని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏమైనా వస్తుంది, ప్లస్ వాల్యూ అయిపోతుందిగా. ప్లస్ అప్పుడు ఏమవుతుంది, ప్లస్ ఎక్స్ మైనస్ ఏ అవుతుంది అవునా. ఎక్స్ మైనస్ ఏ ప్లస్ వై, ఈసారి మైనస్ తో మల్టిప్లై చేయండి, మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈసారి ఎక్స్ ప్లస్ వై వీటన్నిటిలో మైనస్ కామన్ తీయండి, మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 0. ఏమండి ఇప్పుడు ఈసారి మనం ఏం చేద్దామంటే ఇది ఈక్వేషన్ 1 అనండి. సబ్స్టిట్యూట్ సి కామా ఏ ప్లస్ బి ఇన్ లైన్ 1 వి గెట్. అప్పుడు ఏమైనా వస్తుంది ఇక్కడ, ఎక్స్ ప్లస్ లో సి, వై ప్లస్ లో ఏ ప్లస్ బి, అంటే సి ప్లస్ ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్, లేకపోతే మైనస్ ఏ మైనస్ బి మైనస్ ఏ అలా ఉంచేసుకున్నా పర్లేదు, మీ ఇష్టం. అది ఒక ఈక్వేషన్ కింద ఉండాలి అంటే ఈ విధంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మైనస్ ఏ మైనస్ తో లేకపోతే మైనస్ తో మల్టిప్లై చేసుకోండి, మైనస్ ఏ మైనస్ బి, లేకపోతే మరి మైనస్ తో మల్టిప్లై చేయకుండా ఎలా ఉంచేసినా సరే దీన్ని బ్రాకెట్ పెట్టుకున్నామంటే రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు. జీరో ఈక్వల్ టు 0. therefore C comma A plus B lies on line 1. Therefore, ABC points are collinear. The points ABC are collinear అని రాసుకోవచ్చు, లేదా given points are collinear అని రాసుకోవచ్చు, మన ఇష్టం. అర్థమవుతుందా? given points are collinear. లేదు మనం ఇచ్చిన పాయింట్స్ ABC అని పేరు పెట్టాం కాబట్టి ABC are collinear. The points ABC are collinear. అలాగైనా రాయొచ్చు. అర్థమవుతుందా? Yes, sir. సరే చూడండి, 4th క్వశ్చన్ సొల్యూషన్ చూడండి. వాడు ఏమన్నాడు చెప్పండి, అక్కడ ABC అనే పాయింట్స్ ఇచ్చేసాడు, ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అని ఇచ్చాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ AB లైన్ అంటాడు. AB లైన్ అంటే ఫార్ములా ఏం అప్లై చేయాలి? Y minus y. ఫార్మ్ ఏంటి చెప్పండి, ఫార్ములా ఏంటి గాయత్రి? 2 point form, sir. అదే ఫామ్ ఏంటో చెప్పండి అమ్మా, ఫార్ములా చెప్పండి, అది ఏ ఫామ్ అనట్లేదు నేను. Y minus y1 is equals to y minus y1 by x minus x1 into x minus x1. x1 into x minus x1. తిరుగుదాం, ఆ ఫార్ములా అప్లై చేయాలి. చూడండి, గివెన్ పాయింట్స్ సార్ ABC అని చెప్పి వాడి ఇచ్చింది తీసుకుంటున్నాం. A 10,4, B minus 4,9, C minus 2, -1. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, AB లైన్ అన్నాడు కాబట్టి ద ఈక్వేషన్ ఆఫ్
AB line is y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఏమండి ఇక్కడ మీరు ఏబి లైన్ అన్నాడు కాబట్టి ఏబి తీసుకోండి అయితే అమ్మాయి ఇక్కడ ఏబి తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ అక్కడ x1 y1 అని వాడేసాం అనుకోండి, ఇంకో చోట ఎక్కడైనా వాడాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ 10,4 బి -4,9 అలా సపరేట్గా తీసేసుకున్నారు అనుకోండి, గొడవ లేని పని. ఇక్కడ మనం ఏదైనా చేయొచ్చు ఈ పాయింట్స్ x1 y1 x2 y2. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y minus y1 అంటే y minus 4 ఈక్వల్ టు y2 minus y1 అంటే 9 minus 4 బై x2 minus x1 అంటే -4 minus 10 బై ఇంటూ x minus x1 అంటే x minus 10. ఇది మనం సింప్లిఫై చేస్తే y minus 4 ఈక్వల్ టు 9 minus 4 అంటే ఎంత 5 బై -14 ఇంటూ x minus 10 అవుతుంది. అవునా? ఇప్పుడు చూడండి, ఈ -14 తో మల్టిప్లై చేసుకుని ఇలా తీసుకొచ్చుకున్నా పర్వాలేదు, లేదు ఈ మైనస్ దీనికి ఉంచేసి దీన్ని ఎలా ఉంచేసి మల్టిప్లై చేసుకున్నా పర్వాలేదు. -14 తోనే మల్టిప్లై చేసుకోండి, మీకు గొడవ లేని పని. -14 తో మల్టిప్లై చేసుకుంటే -14 ఇంటూ y అంటే -14y, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14 4 ఎంత 56, 5 తో మల్టిప్లై చేస్తే 5x -50. మొత్తం ఈ వాల్యూస్ అన్ని కూడా x వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి కాబట్టి ఈ రెండు కూడా గడదాటించండి, రైట్ సైడ్ తీసుకురండి. తీసుకొస్తే 5x తర్వాత ఈ -14y ఎలా వస్తే ఏమవుతుంది +14y, ఈ +56 ఎలా వస్తే -56 అంటే 50 minus 56 అంటే -50 minus 56 అంటే -106 ఈక్వల్ టు 0 వచ్చిందండి. సార్ అదండి. ఏమండి చూడండి, చూడండి రెండో క్వశ్చన్ ఎలా చేయాలో చెప్పండి. ద మీడియన్ త్రూ ఏ అంటున్నాడండి. మీడియన్ త్రూ అండ్ ఏ అంటే ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు ఏబిసి అని తీసుకున్నాం నేను. ఏమంటే మీడియన్ త్రూ ఏ అంటున్నాడు, ఏ ద్వారా పాస్ అయ్యే మీడియన్ అడుగుతున్నాడు. ఈ మీడియన్ నేను డి అనుకుంటాను, ఇది మిడిల్లోకి రాలేదు, జాగ్రత్తగా చూసుకోండి. ఇది మీడియన్ డి అనుకుంటాను నేను. ఇప్పుడు ఏ అనే పాయింట్ ఏమి ఇచ్చాడు వాడు 10,4, బి అనేది ఏమని ఇచ్చాడు -4,9 అని ఇచ్చాడు, సి అనేది ఏమని ఇచ్చాడు -2, -1 అన్నాడు. ఎప్పుడైతే డి అనేది మీడియన్ అన్నాడో మిడ్ పాయింట్ ఆఫ్ బీసీఏ కదా డి అనేది. అనుకుంటే డి మిడ్ పాయింట్ చేస్తే -4 -2 అంటే -6/2 అంటే -3 అవుతుంది. అలాగే 9 - 1 అంటే 8 8/2 అంటే 4 అవుతుంది. మన ఫార్ములా ఉంది కదా x1 + x2/2 y1 + y2/2, లేదా ఈ పాయింట్స్ లో ఫస్ట్ కోఆర్డినేట్స్ యాడ్ చేసుకోవడం /2 చేసుకోవడం, సెకండ్ కోఆర్డినేట్స్ యాడ్ చేసుకోవడం /2 చేసుకోవడం. -4 -2 అంటే -6, -6/2 అంటే -3, 9 - 1 అంటే 8 8/2 అంటే 4, అది డి అవుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ మళ్ళీ ఏబిసి రాసుకోండి. అయితేనే ఏ 10,4 అంటే ఎగ్జామినేషన్ లో మొత్తం క్వశ్చన్ అంతా ఒకేలా ఇచ్చాడు, ఒకే క్వశ్చన్ లో ఇచ్చాడు అనుకోండి పడవలేదు, బిట్లు ఇచ్చాడు అనుకోండి చచ్చినట్టు ఏబిసి రాయాల్సిందేగా. బి -4,9, సి -2, -1. ఇప్పుడు లెట్ ఏడి బార్ బిది మీడియన్ అనుకున్నాను నేను. దెన్ డి ఏమవుతుంది, డి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ దేనికి మిడ్ పాయింట్ అవుతుంది పాయింట్ ఆఫ్ బీసీ బార్. కాబట్టి ఫార్ములా ఏంటి మనకి మిడ్ పాయింట్ కి x1 + x2/2 y1 + y2/2 దట్ ఈక్వల్ టు x1 + x2 అంటే ఇది x1 ఇది y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. అప్పుడు ఏమైనా వస్తుంది ఇక్కడ, అది కాదు సారీ బీసీ కదా, ఇది x1 ఇది y1 ఇది x2 y2 అనుకోండి. x1 + x2/2 అంటే -4 - 2/2 9 - 1/2 అవుతుంది, ఇదేమో -6/2 అవుతుంది, ఇదేమో 8/2 అవుతుంది. అంటే -3 అవుతుంది, ఇది 4 అవుతుంది. ఏమండి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, మీడియన్ ఏడి లైన్ ఈక్వేషనే కదా, ఏడి ఈక్వేషనే కదా. ద ఈక్వేషన్ ఆఫ్ మీడియన్ ఏడి బార్ ఈజ్, ఇక్కడ చూడండి నాకు ఏ అంటే పాయింట్ ఎంత 10,4, డి అంటే పాయింట్ ఎంత -3,4. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది 2 పాయింట్స్ ఫార్మ్ కాబట్టి y - y1 = y2 - y1 / x2 - x1 × x - x1. అంటే ఇది ఏమవుతుంది ఇక్కడ x1 y1, ఇదేమవుతుంది x2 y2, అదని విషయం. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y - y1 అంటే y - 4 = y2 - y1 అంటే 4 - 4 x2 - x1 అంటే -3 - 10 = x - x1 అంటే 10 అవుతుంది. ఈ 4 - 4 అంటే 0 కదా, అంటే ఈ మొత్తం వాల్యూ 0.
అంటే y మైనస్ 4 ఈక్వల్ టు 0 అవుతుంది. వచ్చిందండి ఆన్సర్? ఎస్ సార్. ఇప్పుడు ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, 0 అయిపోతుంది అమ్మాయి. అంటే y మైనస్ 4 ఈక్వల్ టు 0 ఇంటూ x మైనస్ 10 అవుతుంది అమ్మాయి. అంటే y మైనస్ 4 ఈక్వల్ టు 0 ఏగా, అది మాట విషయం. సార్ y ఈజ్ ఈక్వల్స్ టు 4 అని రాశాడు సార్ అనుకో. అంటే ఇలా ఇప్పుడు అట్లా జనరల్ గా అయితే మరి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండాలి. అయితే ఇక్కడ y ఈక్వల్ టు 4 అంటే ఇది ఏ లైన్ రిప్రజెంట్ చేస్తుంది చెప్పండి? హారిజాంటల్ లైన్ సార్. వెరీ గుడ్, హారిజాంటల్ లైన్ అమ్మాయి, వెర్టికల్ లైన్ కాదు. y ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే హారిజాంటల్ లైన్, రివర్స్ వస్తుంది ఇక్కడ. వెర్టికల్ లైన్ కావాలంటే x ఈక్వల్ టు కాన్స్టెంట్. మీరు కావాలంటే చూసుకోవచ్చు. మీరు పాయింట్ 4,1 4,2 4,3 4,4 అలా తీసుకున్నారు అనుకోండి, అప్పుడు హారిజాంటల్ లైన్ కదా వస్తుంది. మారేది ఏంటి? x కోఆర్డినేట్స్. కాబట్టి హారిజాంటల్ లైన్ అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ద యాల్టిట్యూడ్ త్రూ బి అంటున్నాడండి. చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ తీసుకున్నాను ఏబిసి అనేది. యాల్టిట్యూడ్ త్రూ బి అంటున్నాడు. అయ్యయ్యో, త్రూ బి కదా. అయ్యో, నేను మార్చాల్సిన సరిపోయేది, కొట్టేసాను. ఏ బి సి, యాల్టిట్యూడ్ త్రూ బి అంటున్నాడు. ఏదో బీడీ అనుకున్నది యాల్టిట్యూడ్ అనుకుంటాను నేను. అనుకుంటే ఇక్కడ చూడండి, ఈ బీడీ అనేది యాల్టిట్యూడ్ కదా. ఈ యాల్టిట్యూడ్ అనేది ఏసీకి ఎలా ఉంది? Perpendicular sir. కాబట్టి నేను ఏసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, అప్పుడు దాని నుండి నాకు యాల్టిట్యూడ్ బీడీ స్లోప్ కావాలంటే -1/AC స్లోప్ అని వస్తుందా? Yes sir. నాకు బి అనే పాయింట్ ఉంది కాబట్టి నేను ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా లేదా? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, సారీ పాయింట్ స్లోప్ ఫామ్. కాబట్టి చూడండి, ఏమో 10,4, B -4,9, C -2, -1. Let BD bar is the altitude of triangle ABC. The slope of AC bar equals మన ఫార్ములా y2 - y1 x2 - x1 కాబట్టి ఆ ఫార్ములా వేనా ఇంకా డైరెక్ట్ గా రాసుకుందామా? డైరెక్ట్ గా రాసేయండి. అంటే ఇప్పుడు ఏసీ చూసుకోండి, ఈ రెండే చూసుకోవాలి, ఇంకేం మనం దృష్టిలో పెట్టుకోకూడదు. y2 - y1 అంటే -10 -1 - 4 by -2 - 10. అర్థమవుతుందా? yes sir. అంటే ఇది ఏమవుతుందంటే -1 - 4 by -2 - 10 దట్ ఈక్వల్ టు -5 by -12 అవుతుంది. దట్ ఈక్వల్ టు 5/12 అవుతుంది. ఏమంటే సిన్స్ BD bar is perpendicular to ఎవరికి? AC bar ఏనా? yes sir. సో స్లోప్ ఆఫ్ BD bar ఈక్వల్ టు ఏమవుతుందమ్మా చెప్పాలి? -1/AC bar. AC bar Slope AC bar. Slope of AC bar. స్లోప్ ఆఫ్ AC bar సరిగ్గా చెప్పాలి. సార్. సరే, ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ? -1 by స్లోప్ ఆఫ్ AC bar అంటే 5/12 అవుతుంది. ఇదేమో రివర్స్ అయిపోతుంది కదా, కాబట్టి ఇది ఏమవుతుంది? -12/5 అవుతుంది. ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్ BD bar ఈస్ the equation of altitude BD bar is ఇక్కడ B అంటే ఎంత పాయింట్ రాసుకోండి మీరు. B అంటే ఎంత ఇచ్చాడు వాడు? -4 9 ఈజ్ ఫార్ములా ఏం అప్లై చేయాలి? పాయింట్ ఉంది, స్లోప్ ఉంది, కాబట్టి నాకు ఏం ఫార్ములా అప్లై చేయాలి? y - y1 equals to m into x minus x1. ఇక్కడ పని చేయండి, స్లోప్ ఆఫ్ BD bar ఈస్ m ఈక్వల్ టు అని తీసుకోండి, మీకు ఇబ్బంది ఉండదు. ఏమా m ఈక్వల్ టు, మీకు అర్థమవుతుంది? ఇక్కడ ఇంటూ పెట్టాను, అర్థమవుతుంది కదా మీకు? Yes Yes, sir.
ఇందులో రాసేయండి. రాసిస్తే ఒకసారి తీసుకుంటారు కానీ ఒక నిమిషం. అందులో రాసేస్తే చూడండి, ఇది x1 ఇది y1. కాబట్టి అప్పుడు ఈక్వేషన్ ఎలా మారుతుందంటే y - 9 ఈక్వల్ టు m అంటే -12/5 ఇంటూ x + 4 అండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 y జర్ 5y, 5 9 జర్ 45, -12 ఇంటూ x -12x, -12 ఇంటూ 4 -48. ఈ రెండు గడప దాటించండి. -12x ఎలా వస్తే +12x ప్లస్ 5y, -48 ఎలా వస్తే +48 అవుతుంది. -45 + 48 అంటే +3 = 0. అర్థమైందమ్మా? ఇచ్చాడమ్మా? ఎస్ సార్. అంతే. తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ ఏబి తీసుకోవాలి సరే. ఏబిసి. మరి ఏబికి ఏం కావాలట? పర్పెండిక్యులర్ బైసెక్టర్ కావాలట. పర్పెండిక్యులర్ బైసెక్టర్ కావాలట. ఏమండి? ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది డి అనుకుంటాను నేను, ఇది ఎస్ అనుకుంటాను, ఇది డి అనుకుంటాను. ఎస్డి అనేది ఏమవుతుంది? పర్పెండిక్యులర్ బైసెక్టర్ కదా అవుతుంది ఏబికి. ఎస్ సార్. మరి మిడ్ పాయింట్ అవుతుందా అవుదా? ఎస్ సార్. Yes, sir. మిడ్ పాయింట్ అంటే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేసేస్తాను, పాయింట్ వచ్చేస్తుంది. మరి ఇంకా నాకు నేను ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకో పాయింట్ అయినా ఉండాలి, లేకపోతే స్లోప్ అయినా ఉండాలి, అంతేగా. కాబట్టి మరి స్లోప్ ఎలా వస్తుంది అంటే ఈ ఏబి స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ ఏబికి ఎస్డి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ సార్. Perpendicular, sir. కాబట్టి మనకి ఏమవుతుందంటే స్లోప్ ఆఫ్ ఎస్డి కూడా వచ్చేస్తుంది అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. ఎస్డి యొక్క స్లోప్ కావాలంటే స్లోప్ ఆఫ్ ఎస్డి బార్ ఈక్వల్ ఏమవుతుంది మనకి? -1 స్లోప్ ఆఫ్ ఏబి బార్ అవుతుంది. ఏమా? లెట్ ఎస్డి బార్ బి ది perpendicular bisector of మన డయాగ్రామ్ ఎలా చేసాం కానీ అది ఇచ్చింది రాసేద్దాం ఏబి లైన్ అని. ఇది అసలు లెక్క ప్రకారం ఏబి బార్ అని రాసుకోవాలి, లైన్ సెగ్మెంట్ కాబట్టి. మరి అటు లైన్ అన్నాడు. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. తర్వాత నెక్స్ట్ దెన్ డి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి బార్, మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి లైన్ లేదు మరి అడిచ్చడికి. తర్వాత ఇప్పుడు ఏబి లైన్ యొక్క మిడ్ పాయింట్ అంటే మనకి చూడండి ఇది ఏమవుతుంది? ఫార్ములా రాయట్లేదు నేను. 10 - 4/2 అంతేగా, 4 + 9/3 అంతే కదా, 9/2 అంతేనా? ఎస్ సార్. ఎస్ సార్. x2/2 y1 + y2/2 అంటే 10 - 4 అంటే ఎంత? 6/2 13/2 అంటే ఇది ఏమవుతుందంటే 3, 13/2 అవుతుందమ్మా. ఈ మొత్తం క్వశ్చన్ ఇవ్వకపోయినా బిట్ల కింద కూడా ఇస్తాడు, ఇంపార్టెంట్. సరే చూడండి, ఇప్పుడు డి అనే పాయింట్ వచ్చింది సార్. సిన్స్ ఎస్డి బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి బార్, సో ఏబి లైన్ అని రాసుకోలేదు. సో మనకి ఏం చెప్పచ్చు అంటే స్లోప్ ఆఫ్ ఎస్డి బార్ ఈజ్ m ఈక్వల్ టు మనకి ఏమైనా వస్తుంది -1 స్లోప్ ఆఫ్ ఏబి బార్, ఏబి లైన్. అప్పుడు ఏమైనా వస్తుంది? -1 ముందు స్లోప్ కట్టాలిగా ఏబికి. అయ్యో, ఓ పని చేయండి, ఇక్కడ స్లోప్ కట్టేస్తాను. స్లోప్ ఆఫ్ ఏబి లైన్ ఈక్వల్స్ ఏమవుతుంది? y2 - y1 x2 - x1 కాబట్టి 9 - 4 - 10 ఇందాక ఫైండ్ అవుట్ చేసినట్టున్నాం కదా. ఇది 5/-14 ఏటమ్మా వెనకాడావిడే -5/14 ఏమండి? అంటే -1 -5/14 మైనస్ క్యాన్సిల్ 14/5 అవుతుంది. మీరు ఏం చేయాలంటే ఇది స్టెప్ అయిపోయిన తర్వాత ఈ స్టెప్ రాసుకుని ఆ తర్వాత మళ్ళీ ఈ స్టెప్ రావాలి. అర్థమవుతుందా? సరే చూడండి, నేను రాసినట్టు ఇలా ఏరో మార్కులు పెట్టకండి, నేను చెప్పినట్టు రాయండి. ఇది అయిపోయిన తర్వాత ఈ స్టెప్ రాసి తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఈ స్టెప్ రావాలి అంతే తప్ప నేను రాసినట్టు మళ్ళీ ఏరో మార్కులు ఇటు పెట్టకండి. ఏమా? చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది perpendicular bisector
SD bar is y minus y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇక్కడ మనకు d కావాలి కాబట్టి d అనే పాయింట్ రాసుకోండి. ఇక్కడ 3,13/2 రాసుకోపోయినా మాకు పర్లేదు సార్, ఇక్కడ ఉంది కదా చూసుకుంటాం అనుకుంటే గొడవ లేదు. నాకు మెయిన్ ఏంటంటే ఆ సమ్ కరెక్ట్ గా చేయాలి. నాకు మీరు ఇది రాయకపోయినా పర్లేదు, నష్టం లేదు. నాకు మీకు ఇదేం తెలియాలి. ఆ కంగారులో ఏదో ఇక్కడ ఏదో పాయింట్ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తారు అనుకోండి, మంచి మార్కులు వచ్చేస్తాయి తర్వాత. ఓకేమా? y మైనస్ ఇది x1, ఇది y1. -13/2 ఈక్వల్ టు మీకు ఎలా ఉంటుందంటే అప్పుడు ఎస్ సార్. m అంటే ఇక్కడ 14/5. ఎలా రెండు ఫ్రాక్షన్స్ వస్తే భయపడిపోకూడదు, అర్థమవుతుంది. x మైనస్ x1 అంటే 3. ఇప్పుడు ఇది సింప్లిఫై చేయండి. ముందు ఇది సింప్లిఫై చేస్తే 2y మైనస్ 13/2 అవుతుంది. y మైనస్ 13/2 ఈక్వల్ టు ఏమవుతుంది? 14/5 ఇంటూ x మైనస్ 3 అవుతుంది. ఏమా? ఇప్పుడు చూడండి, ఈ 5ని ఎలా పంపించేయండి, ఈ 2ని ఎలా పంపించేయండి. పంపించేస్తే అంటే నేను అయితే డైరెక్ట్గా రాస్తాను, మీకు అర్థమవుతుందంటే ఇంకో స్టెప్ వేసుకుందాం. ఏంటంటే అది 5 ఇంటూ 2y మైనస్ 13 ఈక్వల్ టు 2 ఇంటూ 14 అంటే 28. 28 ఇంటూ x మైనస్. నేనైతే ఈ స్టెప్ లేకుండా డైరెక్ట్గా రాసుకుంటాను. నేను అర్థమవుతుందమ్మా? 5 2 సార్ ఎంత? 10y ఈక్వల్ టు అదే 10y మైనస్ 13 5 ఎంత? 65 ఈక్వల్ టు 28x ఎంత? 28x మైనస్ 28 3 ఎంత? 84 ఏనా? ఎస్ సార్. ఈసారి ఈ రెండు కడ దాటించండి. 28x మైనస్ 10y మైనస్ 84 ప్లస్ 65 వస్తుంది. అదే ప్లస్ 64 ఉందనుకోండి, ఒకవేళ -20 వస్తుంది అంటే -19 వస్తుంది. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఇక్కడ 64 ఉందనుకోండి, ఇది ఇలా వస్తే ప్లస్ 64 అవుతుంది. -84 ప్లస్ 64 అంటే ఎంత? -20. కానీ 64 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 1 ఎక్కువ ఉంది. కాబట్టి ఆ -20లో 1 తీసేయండి. -19 ఈక్వల్ టు 0. అర్థమైందా? ఎస్ సార్. అదమ్మా విషయం. వచ్చిందమ్మా ఆన్సర్? ఎస్ సార్. ఇదమ్మా విషయం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్ ఫామ్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నాం? పాయింట్ స్లో ఫామ్ చెప్పుకున్నాం, అలాగే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ చెప్పుకున్నాం, అలాగే 2 పాయింట్స్ ఫామ్ చెప్పుకున్నాం, అలాగే ఇంటర్సెప్ట్ ఫామ్ చెప్పుకున్నాం. మనకి ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే లైన్ కి స్లోప్ m అయినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈక్వల్ టు y ఈక్వల్ టు mx ప్లస్ mx అని చెప్పి కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు మరొక ఫామ్ నేర్చుకుంటాం అన్నమాట లైన్ కి సంబంధించి. అదేంటంటే నార్మల్ ఫామ్. ఏమండి? ఆ నార్మల్ ఫామ్ ఏంటి అనేది మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ ది నార్మల్ ఫామ్ అమ్మాయి. అవును, దీనికి సంబంధించి ముందు ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి తీయండి మీరు. అందులో పేజ్ నెంబర్ 34లో ఉన్నాయి చూడండి. 34 ఏంటి, ఇంకా ముందు ఉంటాయి. ఒకసారి పేజ్ నెంబర్ 31లో ఉన్నాయి చూడండి. 3.1.8 ఎగ్జాంపుల్స్ చూడండి ఒకసారి. మేకింగ్ an angle 120 degrees. యాంగిల్ ఇచ్చాడంటే ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? స్లోప్. వెరీ గుడ్. స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. విత్ ది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్ మెజర్డ్ కౌంటర్ క్లాక్ వైజ్ అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనం ఏ ఫామ్ ఉపయోగించాలి? పాయింట్ స్లోప్ సార్. అంటే ఫార్ములా ఏంటి? y minus 1 is equals to m into x minus x1 సార్. ఆ ఫార్ములా సాల్వ్ ప్రాబ్లమ్స్. మీకు మొత్తం 4 ఇచ్చినామా హోంవర్క్? ఇప్పుడు చూడండి, ముందు ఏమన్నా ఉంటే ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్. The equation of the straight line in intercept form is ఏమవుతుంది? x by a plus y by b equal to 1. మీరు అది త్వరగా చెప్తా ఉండాలి. అది 1 ఈక్వేషన్ 1 అందాం. గివెన్
sum of the intercepts equal to 0. Sum of the intercepts equal to 0. That implies a plus b equal to 0. The b equal to minus a. Then from 1. X by a plus y by minus a equal to 1. అంటే x minus y by a equal to 1. అంటే x minus y equal to a. ఇది ఫ్రమ్ 1 అని రాయకపోయినా పర్లేదు, లేదంటే మళ్ళీ రాసుకుంటే మంచిది. ఎందుకు వచ్చింది ఇది ఈక్వేషన్ 2 అనండి. సిన్స్ లైన్ 2 passes through the point 2,3 అనుకుంటా, passes through the point 2,3, then 2 equal to a equal to minus 1. From 2 the equation of the required line is ఏమని వస్తుంది, x minus y equal to minus 1. దాని నుండి x minus y plus 1 equal to 0. ఇదండి ఈక్వేషన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్. 2 మార్కులు మీరు కావాలంటే చూసుకోండి. లాస్ట్ ఇయర్ కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ కానీ లేదంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ కానీ 3 years లో ఖచ్చితంగా మీకు ఆ క్వశ్చన్ ఉంటుంది 2 marks. లేదా అంతకు ముందు సంవత్సరాన్ని మీరు చూసుకోవచ్చు, కన్ఫామ్గా ఉంటుంది అది క్వశ్చన్. ఎందుకు ఇస్తాడో తెలుసా, మీరు సింప్లిఫికేషన్ రాదని చెప్పి మీకు చెప్పడం కోసం. మీకు అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? నేను 100కి 100 రూపాయలు మీకు కావాలంటే చూడండి. రెండోది చాలా ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. 2 మార్కులు. చూడండి, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చాడు అమ్మాయి. కాబట్టి ఇప్పుడు నేను వాడు ఇచ్చిన పాయింట్స్ ని ఏబి అనుకుంటాను అమ్మాయి. లెట్ ఏ 81 స్క్వేర్ 281, బి 82 స్క్వేర్ 282. ఏమండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏబి ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏబి లైన్ ఈజ్ ఏంటి ఫార్ములా, y minus y1 equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి, y minus y1 అంటే ఇక్కడ x1 ఇది y1, ఇది x2, ఇది y2. ఏమండి, ఇక్కడ y minus y1 అంటే 281. నెక్స్ట్ ఈక్వల్ టు y2 minus y1 అంటే 281 minus 282 minus 281 by x2 minus x1 అంటే 82 స్క్వేర్ minus 81 స్క్వేర్ ఇంటూ x minus x1 అంటే x minus 81 స్క్వేర్. మీకు అర్థమైందా? మీ స్టెప్ పక్కన రాసుకోవాలి, లేకపోతే వేరే పేజీలో చెప్పినా మీకు అర్థమవుతుంది. అర్థమవుతుంది సార్. బాబా అబ్బాయిలు చంద్రరావు, హేమంత్, ఇప్పుడు ఇది సింప్లిఫై చేసేటప్పుడు y minus 281 ఈక్వల్ టు ఇక్కడ న్యూమరేటర్లో ఏం కామన్ తీయచ్చు చెప్పండి, 2a కామన్ తీయచ్చు, t2 మైనస్ t1. డినామినేటర్లో ఏం కామన్ తీయచ్చు చెప్పండి, a కామన్ తీయచ్చు, t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ ఇంటూ x మైనస్ 81 స్క్వేర్ ఇప్పుడు దీని నుండి y మైనస్ 281 ఈక్వల్ టు 2a క్యాన్సిల్ అయిపోతుంది. ఏమండి, బై 2 బై, మీకు ఇంకా అర్థమైతే ఇది కూడా క్యాన్సిల్ చేసేసి t2 ప్లస్ t1 అని రాసేసుకోవచ్చు. ఎందుకంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b అంటే a మైనస్ b అని రాసుకోవచ్చు కదా. మీకు అర్థమైతే డైరెక్ట్ గా రాసేచ్చు, కానీ మరి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. కాబట్టి 2 ఇంటూ t2 మైనస్ t1 బై t2 స్క్వేర్ మైనస్ t1 స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు మనం, t2 మైనస్ t1 ఇంటూ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఇంటూ x మైనస్ 81 స్క్వేర్. ఇప్పుడు t2 మైనస్ t1 మైనస్ t1 క్యాన్సిల్ అంటే ఏమని వచ్చింది మనకి ఇక్కడ, y మైనస్ 281 ఈక్వల్ టు 2 బై t1 ప్లస్ t2 అని రాసుకోవచ్చు కదండి. t1 ప్లస్ t2 ఇంటూ x మైనస్ 81 స్క్వేర్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, చేసేస్తే మనకి ఏమని వస్తుందంటే
y మైనస్ రాసిన డైరెక్ట్ గా అర్థమవుతాయి. ఎస్ సార్. ఎస్ సార్. మళ్ళీ ఎందుకులేండి మీరు ఇబ్బంది పడతారేమో. y మైనస్ 2a t1 ఇంటూ t1 ప్లస్ t2 ఈక్వల్ టు 2తో మల్టిప్లై చేస్తే 2x మైనస్ 2a t1 స్క్వేర్ వస్తుంది అంతేగా. ఎస్ సార్. ఇప్పుడు ఈసారి చూడండి, ఇదంతా ఒక టర్మ్ అనుకోండి, దాన్ని మనం వైతో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమైనా వస్తుంది నాకు? y ఇంటూ t1 ప్లస్ t2 అని వస్తుంది. ఎస్ సార్. అప్పుడు మళ్ళీ మైనస్ 2a t1 ఇంటూ ఇదంతా వస్తుందా మనకి? ఎస్ సార్. ఎస్ సార్. చూడండి, y ఇంటూ t1 ప్లస్ t2 మైనస్ 2a t1 ఇంటూ t1 ప్లస్ t2, 2a t1 ఇంటూ t1 ప్లస్ t2 ఈక్వల్ టు ఇక్కడ ఏమైనా వచ్చింది? 2x మైనస్ 2a t1 స్క్వేర్, 2x మైనస్ 2a t1 స్క్వేర్. ఏమండి? దట్ ఎంప్లాయిస్, ఇప్పుడు చూడండి, y ఇంటూ t1 ప్లస్ t2 ఇలా ఉంచండి చెప్తాను. ఇది మైనస్ తో, అది మైనస్ 2a t1 తో మల్టిప్లై చేయండి. మైనస్ 2a t1 ఇంటూ t1 అంటే మైనస్ 2a t1 స్క్వేరే కదా. అలాగే ప్లస్ మైనస్ 2a t1 ఇంటూ t2 అంటే 2a t1 t2 కదా. ఎస్ సార్. 2x మైనస్ 2a t1 స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఈ రెండు కూడా సేమ్ వాల్యూ, సేమ్ సైన్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి లేదా? ఎస్ సార్. కాబట్టి మిగిలిన ఈ రెండు వాల్యూస్ ని కూడా రైట్ సైడ్ తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేస్తే 2x మైనస్ ఈ మొత్తం వాల్యూ రైట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది కాబట్టి t1 ప్లస్ t2 ఇంటూ y. నెక్స్ట్ ఈ మైనస్ 2a t1 లో వస్తే ఏమవుతుంది? ప్లస్ 2a t1 అవుతుంది. 2a t1 t2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇదే ఆన్సర్ అండి. ఏమండి ఇందులో ఎక్కడైనా కష్టం ఉందండి? నో సార్. అమ్మ చూసేటప్పుడు కష్టం ఉండదమ్మా, చేసేటప్పుడు కష్టం ఉంటుందమ్మా. ఏమా